Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈరోజు రాజంపేటని జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, అండ్ మనం ఈ సిరీస్లో భాగంగా మనం ఏం చేస్తున్నాం, ప్రతి కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న కీ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి, అక్కడున్న సోషల్ ఫ్యాబ్రిక్ అంతా ఏంటి అని చెప్పేసి బేసికలీ మనం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మన పర్స్పెక్టివ్ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఆంధ్ర పాలసీ మీద కానీ ఎలాంటి పాలసీస్ మనకు మంచిది, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేయాలి అనే ఒక హై లెవెల్ పర్స్పెక్టివ్ మనం మెయింటైన్ చేయాలి అంటే మనకి బాటమ్ లెవెల్లో కూడా ఏం జరుగుతుంది, అక్కడ పెయిన్ పాయింట్స్ ఏంటి, ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందని తెలుసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం పై నుంచే చూస్తూ ఉంటే దట్ బీ మోర్ ఆఫ్ అన్ అకాడమిక్ ఎక్సర్సైజ్. అది అందులో పెద్ద ప్రాక్టికల్ వాల్యూ ఏమి ఉండదు. మనం ఇప్పుడు ఆ ఏరియాలో ఉండకూడదు. సో టు మేక్ అవర్ సెల్స్ మోర్ హ్యాండ్స్ ఆన్, దో మనం ఆన్ ద గ్రౌండ్ వెళ్ళి మనం చూడకపోయినా కూడా ఆన్ ద గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకొని మన పర్స్పెక్టివ్ని ఇంకా డీప్గా పెంచుకునే అటెంప్ట్లో మనం ఈ డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ని చూస్తున్నాం. అక్కడ ఉన్న కీ ప్రాబ్లమ్స్ ఏంటి, కీ డెవలప్మెంటల్ రిక్వైర్మెంట్స్ ఏంటని. సో యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ మనం ఇప్పుడు రాజంపేట మీద జూమ్ ఇన్ చేద్దాం. ఓకే, సో ఇందులో యాజ్ యూజువల్ మనం ఫస్ట్ ఇందులో డెమోగ్రఫిక్స్ ఏంటి, ఇక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ ఏంటి, అండ్ ఇక్కడ జాగ్రఫికల్ ల్యాండ్స్కేప్ బ్రాడ్లీ ఎట్లా ఉంది, అండ్ ఇక్కడ జనాల్లో ఉన్న కీ డిస్సాటిస్ఫాక్షన్ పాయింట్స్ ఏంటి, అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి ఓవరాల్గా డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ జనాలు కోరుకునే రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూసి ఈ టీడీపీ వైసీపీ వాళ్ళు ఎలాంటి పిచ్ ఇస్తున్నారో మీరు ఫైనల్గా చూసి మనం కన్క్లూడ్ చేద్దాం. నాకు ఎందుకు నవ్వొచ్చిందో మీకు లాస్ట్లో అర్థం అవుద్ది. సో రాజంపేట అనేది ఇట్స్ మున్సిపాలిటీ, బేసికలీ ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇది ఆల్రెడీ అన్ ఎంపీ కాన్స్టిట్యున్సీ, వన్ ఆఫ్ ద 25 ఎంపీ కాన్స్టిట్యున్సీస్ అనమాట. సో నెక్స్ట్ డెమోగ్రఫిక్స్. ఓకే, ఇక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్న ఓట్స్ 2.37 lakh ఓట్స్ అనమాట. ఇక్కడ మేజర్ కమ్యూనిటీస్ వచ్చేసరికి బలిజ, రెడ్డి, రాజు, బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. ఓకే, మేజర్ కమ్యూనిటీస్. బలిజ అండ్ రెడ్డి కమ్యూనిటీస్ ఆర్ కీ. ఒక్కోసారి బలిజ అండ్ రెడ్డి కమ్యూనిటీస్ ఈ పోల్ అవుట్కమ్స్ డిసైడ్ చేయడంలో కీ డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయంట. అట్ ద సేమ్ టైం బీసీస్ అండ్ ఎస్సీస్ కూడా అంతే స్ట్రాంగ్గా పోల్ అవుట్కమ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీస్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద సోషల్ ఫ్యాబ్రిక్ అండ్ డెమోగ్రఫిక్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి వచ్చేసరికి ఇక్కడ ల్యాండ్స్కేప్ ఎలా ఉందంటే ఇందులో 6 మండల్స్ ఉన్నాయి: రాజంపేట్, సిద్ధావాటం, ఒంటిమిట్ట, నందలూర్, వీరబల్లి అండ్ సుండుపల్లి. ఓకే, సో దీస్ ఆర్ ద 6 మండల్స్ ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చూడండి. జనాలు ఇక్కడ ఫుల్గా డిస్సాటిస్ఫై అయిన పాయింట్స్ ఏంటి అంటే, అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఫామ్ అయినప్పుడు ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా చేస్తారు అని చెప్పి అనుకున్నారంట. కానీ అది అవ్వకపోయేసరికి దట్స్ అ వెరీ బిగ్ డిస్సాటిస్ఫాక్షన్ పాయింట్. దాన్ని కాకుండా రాయచోటి చేశారని చెప్పేసి వీళ్ళు హాట్గా ఉన్నారంట. నెక్స్ట్ రాజంపేటలో రావాల్సిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లికి వెళ్ళిపోయిందంట. ఓకే, దట్ ఈస్ అనదర్ బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ దెమ్. నెక్స్ట్ గవర్నమెంట్ ఫెయిల్ టు సెటప్ అన్ ఆల్టర్నేట్ ఇండస్ట్రియల్ యూనిట్. ఓకే, ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన ఆల్విన్ కంపెనీ హిస్టారికల్గా 1,000 జాబ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉండేదన్నమాట. సో అది మూసేసాక దాని ప్లేస్లో ఇంకా ఎలాంటి ఇండస్ట్రియల్ యూనిట్ సెటప్ చేయలేదు యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు దాట్ అనే దాని మీద పీపుల్ ఆర్ డిస్సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఇక్కడ స్టీమ్డ్ ఇంజిన్ రైల్వే లోకో షెడ్ని సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే మినిస్ట్రీ దాన్ని షట్డౌన్ చేసిందనమాట. సో దాని ప్లేస్లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎలాంటి ఆల్టర్నేటివ్ రైల్వే ప్రాజెక్ట్ని ఇక్కడ సెటప్ చేయలేదు అనే దాని మీద కూడా ఇక్కడ చాలా డిస్సాటిస్ఫైడ్గా ఉన్నారు రాజంపేటలో పబ్లిక్. నెక్స్ట్ ఇక్కడ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్, అన్నమయ్య అండ్ పించా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇవి 2 years బ్యాక్ వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఈ ప్రాజెక్ట్స్ బాగా డ్యామేజ్ అయిపోయినాయి అంట. ఓకే, ఫర్ ఇరిగేషన్ అండ్ వాటర్ రిక్వైర్మెంట్స్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు రీకన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ చేయాల్సిన వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ అండ్ పోస్ట్పోన్డ్. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిస్సాటిస్ఫాక్షన్ యాజ్ వెల్ యాజ్ అ క్రిటికల్ రిక్వైర్మెంట్ ఫర్ దెమ్. నెక్స్ట్ ఇక్కడ హార్టికల్చర్లో ఫార్మింగ్ చేస్తా చాలా ల్యాండ్ ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. కానీ ఎక్కడ కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ఫ్రెండ్స్ వినండి, నో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈజ్ ప్రజెంట్ ఇన్ దిస్ రీజన్, ఇన్ దిస్ కాన్స్టిట్యున్సీ. ఓకే, అంటే హార్టికల్చర్ చేస్తా చాలా ల్యాండ్ అవైలబుల్గా ఉన్నా కూడా
అక్కడ నుంచి మంచి అగ్రికల్చరల్ అవుట్పుట్ వస్తూ ఉన్నా కూడా దాని నుంచి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడంలో యూజ్ అయ్యే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు అని చెప్పేసి చాలా క్రిటికల్గా ఇక్కడ జనాలు హైలైట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ రిక్వైర్మెంట్. అండ్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా ఏం లేవంట. ఇలాంటి హార్టికల్చర్ రిచ్ ల్యాండ్ ఉన్నప్పటికి కూడా అక్కడ ప్రొడ్యూస్ని స్టోర్ చేసుకోవడానికి దెర్ ఇస్ నో కోల్డ్ స్టోరేజ్. ఓకే. అండ్ ఇక్కడ నెక్స్ట్ గాలేరు నగరి సుజలా స్రవంతి ఓకే phase 2 వర్క్స్ అనేవి దే ఆర్ పుట్ ఆన్ హోల్డ్ అంట. ఇది అక్కడ కావాల్సిన వాటర్, ఆ రీజన్లో వాటర్కి చాలా మేజర్ సోర్స్ ఇది. అలాంటిది phase 2లో దీన్ని హోల్డ్లో పెట్టేశారు. ప్రాబబ్లీ ఫండ్స్ లేకేమో. ఓకే, దట్స్ మై ఒపీనియన్. నెక్స్ట్ దట్స్ మై ఒపీనియన్ ఫ్రెండ్స్, అది ఫ్యాక్ట్ కాదు. ఐఎమ్ జస్ట్ థ్రోయింగ్ మై కలర్ ఆన్ టు ఇట్. నెక్స్ట్ ఇక్కడ హార్టికల్చర్ ఎక్కువ ఉంటుంది కదా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వస్తూ ఉంటుంది కదా. సో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అక్కడ వచ్చే ట్రైన్స్లో ఎడిషనల్ కోచెస్ యాడ్ చేయండి అని చెప్పేసి చాలా కాలంగా వాళ్ళు కోరుకుంటున్నారంట. బట్ దాని గురించి ఎవరు పట్టించుకోలేదంట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ చాలా సివియర్గా ఉంది. ఓకే, ఇక్కడ మంచి జాబ్స్ వచ్చే అవెన్యూస్ లేక ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా గల్ఫ్ కంట్రీస్కి మైగ్రేట్ అయిపోతున్నారు అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఇక్కడ. ఓకే, మైగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ బికాస్ ఆఫ్ నో ప్రాపర్ జాబ్ అవెన్యూస్. అండ్ ఇక్కడ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అక్యూట్ ప్రాబ్లంలో ఉంది అనేది కనిపిస్తుంది. పీపుల్ ఆర్ రిపోర్టింగ్ దాట్ ఇక్కడ రాజంపేట్ టౌనే తీసుకుంటే అక్కడ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ అంత పెద్ద గొప్పగా లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. అండ్ అక్కడ ఒక మోడల్ మార్కెట్ని సెటప్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారంట. బట్ దట్ ఈస్ యెట్ టు మెటీరియలైజ్. సో ఫ్రెండ్స్, బ్రాడ్లీ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ సంబంధించిన క్యాపిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ చేయలేకపోవడం, అండ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇక్కడ లేకపోవడం, అండ్ ఆల్టర్నేట్ రైల్వే ప్రాజెక్ట్ని ఇక్కడ సెటప్ చేయలేకపోవడం, ఆల్విన్ కంపెనీ షట్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ ప్రాజెక్ట్ సెటప్ చేయలేకపోవడం అనేవి మేజర్ డిస్సాటిస్ఫాక్షన్ పాయింట్స్గా ఉన్నాయి. అండ్ కీ డెవలప్మెంటల్ నీడ్స్ ఏంటి అంటే లైక్ ఐ సెడ్ హార్టికల్చర్ బేస్ ఇక్కడ ఎక్కువ ఉన్నా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ ఎక్విప్మెంట్ కానీ పెద్దగా ఏమీ లేదు. అండ్ పెద్దగా కాదు, అసలు ఏమీ లేవంట, నో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. అండ్ అన్నమయ్య అండ్ పింఛా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఇంకా రీకన్స్ట్రక్షన్ రిపేర్ వర్క్స్ ఆర్ స్టిల్ పెండింగ్ అండ్ దే ఆర్ పోస్ట్పోన్డ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూత్ ఆర్ మైగ్రేటింగ్ బికాస్ దెర్ ఆర్ నో ప్రాపర్ జాబ్ క్రియేటింగ్ అవెన్యూస్. అన్ఎంప్లాయ్మెంట్ కూడా సివియర్గా ఉంది అంట ఇక్కడ. అండ్ హార్టికల్చర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ట్రైన్లో అడిషనల్ కోచెస్ కూడా వాళ్ళని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారంట ఫ్రమ్ అ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద కీ డిస్సాటిస్ఫాక్షన్ పాయింట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ రాజంపేట్ కాన్స్టిట్యుయెన్సీ. సో ఫైనల్గా వైసీపీ అండ్ టీడీపీ వాళ్ళ ట్రెడిషనల్ పిచెస్ వాళ్ళు ఇస్తున్నారు. వెల్ఫేర్ మీద బ్యాంక్ చేసుకుంటా వైసీపీ ఉంటుంది, అండ్ టీడీపీ వాళ్ళ ఓన్ మేము డెవలప్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంటే నథింగ్ స్ట్రైకింగ్లీ కమింగ్ అవుట్ ఫ్రమ్ దేర్ పిచెస్, at least from the public domain information that I have gathered. So friends, this is what are the highlights from Rajampet constituency. And my note to you is, మీరు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ గురించి మీరు అక్కడి నుంచి బిలాంగ్ అయితే, అక్కడ నుంచి మీరు రాజంపేట కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు అయితే, లేదా మీకు ఆ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఇంకా డీటెయిల్ ఇన్సైట్స్ తెలిస్తే కింద కామెంట్స్లో అక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా ఇంకేమైనా అడిషనల్గా ఉంటే, లైక్ అదర్ వీడియోస్ మీరు ఎలాగైతే మెన్షన్ చేస్తున్నారో చాలా మంచిగా అలాగే ఇక్కడ మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆల్సో కోట్ ద రెఫరెన్సెస్. ఓకే, జస్ట్ లైక్ ఎలాగైతే నేను నా నోటి మాటగా చెప్తే మీరు వినకూడదు, నమ్మకూడదు, మీరు జస్ట్ మీ ఒపీనియన్లో పెడితే కూడా నేను కన్సిడరేషన్లో తీసుకోలేను. సో మీరు చెప్పేదానికి ఎవిడెన్స్గా ఫ్యాక్ట్స్ని అట్లీస్ట్ వాట్ ఎవర్ ద సోర్సెస్ దట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ దాన్ని అక్కడ పెడితే ఐ కెన్ కన్జ్యూమ్ అండ్ టేక్ ఇట్ ఫర్ ద ఫర్దర్ రీసెర్చ్ ఇన్ ద కమింగ్ డేస్. Okay, so friends, with that, let me know your thoughts in the comments. Thank you.